నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి ఉన్నతంగా ఎదగడానికి తనకి ప్రపంచం కావాలి. తాను ఉన్నతంగా ఎదగడానికి ఈ ప్రపంచానికి తాను కావాలి. అందుకే ఈ ప్రపంచం గర్వించే విధంగా మనిషి ఎదగాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం 2025 జూన్ 29 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్య అస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఉదయం 9:22 చంద్ర అస్తమయం రాత్రి 10:20 తిథి చవితి ఉదయం 9:17 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 6:31 వరకు. తదుపరి మఖ. కరణము విష్టి ఉదయం 9:17 వరకు. తదుపరి భవ రాత్రి 9:18 వరకు. తదుపరి భలవ. యోగము వజ్రము సాయంత్రం 5:58 వరకు. తదుపరి సిద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం సాయంత్రం 6:57 నుండి 8:36 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుండి 6:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. జూన్ 29 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 9:17 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాయంత్రం 5:58 వరకు ఉండే వజ్రయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:34 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఉదయం 6:34 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత: ఆషాఢ మాసంలో చేసే బోనాల పండుగ. ఈరోజు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీకృష్ణుడి 10,000 సైన్యమును కోరుకున్నవారు దుర్యోధనుడు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడిని యుద్ధమున సహకరించమని ఎవరు కోరారు? దుర్యోధనుడు, ధర్మరాజు, అర్జునుడు, సహదేవుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో మనస్పర్ధలు కూడా తొలగుతాయి. వృషభ రాశి: భార్యాభర్తల మధ్య సమన్వయం ఏర్పడి ఒకే నిర్ణయానికి వస్తారు. మిథున రాశి: సోదరీలతో గతం నుండి ఏర్పడిన కొన్ని వివాదాలు తీరుతాయి. కర్కాటక రాశి: ఇతరుల సాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. సింహరాశి: జీవిత ఆశయం నెరవేరేందుకు కొందరు వ్యక్తులు సహాయపడతారు. కన్య రాశి: స్థిరాస్తులు ఏర్పరచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. తులారాశి: ఎట్టకేలకు కొన్ని సమస్యలు స్వయంగా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి: పెద్దలు ఇచ్చే సలహాలు తూచా తప్పకుండా పాటించాలి. ధనుస్సు రాశి: కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి: బంధువులు, సోదరులతో మనస్పర్ధలు తొలగి సఖ్యత నెలకొంటుంది. కుంభరాశి: ప్రేమాభిమానాలతో ప్రతి ఒక్కరి ఆదరణ పొందుతారు. మీనరాశి: మీరు ఏం మాట్లాడినా అది విభేదాలకు దారితీయవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.